హే! హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఇవాల్టి వీడియో ఏంటో క్లారిటీ వచ్చేసింది కదా! సో, థంబ్‌నెయిల్ అండ్ టైటిల్ చూడంగానే ఫుల్ క్లారిటీ వచ్చేసింది. జూకైతే వచ్చాం. శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ తిరుపతి. ఇంకా హోమ అయితే ఫస్ట్ టైమ్ అనమాట ఇలా జూకి రావడం, యానిమల్స్‌ని డైరెక్ట్‌గా చూడడం. ఇంకా ఇక్కడ పిల్లలకి 3 ఇయర్స్ నుండి బిలో 12 ఇయర్స్ పిల్లలకైతే రూ. 30 చార్జ్ చేస్తున్నారు ఎంట్రీ టికెట్. పెద్దవాళ్ళకి రూ. 70 అనమాట. మన ఓన్ వెహికల్స్‌లో కూడా వెళ్ళొచ్చు. దానికి సెపరేట్‌గా పే చేయాలి. ఇంకా వాళ్ళ వాళ్ళది వెహికల్సే లోపలుంటాయి. దానికి గూడా మనము చార్జ్ పే చేస్తే దాంట్లోనే వాళ్ళు రౌండ్ తీసుకెళ్తారు. ఇంకా బైసికిల్, స్కూటర్ అవన్నీ గూడా రెంట్‌కి ఇస్తున్నారనమాట. మనం ఎలా గావాలంటే అలా వెళ్ళొచ్చు. ఇప్పుడు మేము కార్‌లోనే వెళ్తున్నాం గాబట్టి కార్‌కి రూ. 750 పే చేశామనమాట. ఇంకా హోమాకి చెప్పాను గదా! ఫస్ట్ టైమ్ అనమాట ఇలా జూ విజిట్ చేయడం. ఫుల్ ఎక్సైట్ అయిపోతుంది హోమ అండ్ హోమ వాళ్ళ అక్క అక్కడ. సో ఫుల్ ఎక్సైట్ ఉన్నారనమాట పిల్లలంతా కూడా. ఇంకా మేము ఏది ఇక్కడ పెద్దగా దిగి చూడలేదు. మోస్ట్‌లీ కార్‌లోనే జూసాం. ట్యూస్‌డేస్ ఇక్కడ హాలిడే అనమాట. సో, వీక్ అంతట్లో ట్యూస్‌డే హాలిడే అనమాట. ఇంకా మా చిట్టోడు గూడా వచ్చేసాడు. మా చిట్టోడైతే 4 మంత్స్ బేబీ అనుకుంటా. ఈ వీడియో చాలా మంత్స్ బ్యాక్‌ది. సో, 8 మంత్స్ అలా బ్యాక్‌దనమాట. సో, ఇప్పుడు అప్‌లోడ్ చేస్తున్నా. మా చిట్టోడైతే చాలా చాలా చిన్నోడు. మంత్స్ బేబీ గదా! బయట తీసుకెళ్ళకూడదు అని గూడా మీరు డెఫినెట్‌గా కామెంట్ జేస్తారు. క్వెషన్ రైజ్ చేస్తారు. మంత్స్ బేబీస్‌ని కూడా బయటకి తీసుకెళ్తూ ఉండాలి. డెఫినెట్‌గా డే ఔట్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్ మంత్స్ బేబీలో. వాళ్ళు ఇంట్లో ఉండడానికన్నా బయట తిరిగితేనే మోస్ట్‌లీ అన్నీ తెలుస్తాయన్నమాట వాళ్ళకి. ఇంకా లోపలంతా గూడా మనం జూలో స్లోగానే వెళ్తాం గాబట్టి, మా చిట్టోడినైతే ఫీడింగ్ పిల్లో వేసి అలా పడుకోబెట్టాం. ఏదో నేచర్ ఎంజాయ్ జేస్తున్నాడు. సో, మా చిట్టోడి వ్యూ అంతా చెట్లే గనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇంకా స్లో డ్రైవింగే ఉంటది గాబట్టి లోపల, ఇంకా అక్కడ పడుకోబెట్టాము. ఇంకా హోమ అయితే అన్నీ జూస్తూ ఉన్నారనమాట. హోమ అండ్ వాళ్ళక్క మా తోడికోడలు కూతురనమాట. ఇంకా మేము వాళ్ళైతే కలిసెళ్ళాము. లయన్ సఫారీ గూడా ఉంది. పిల్లలకి 3-9 ఇయర్స్ పిల్లలకైతే రూ. 30, పెద్దవాళ్ళకి రూ. 50 అనమాట. 15 మెంబర్స్ గ్యాదర్ అయితే మినిమమ్ 15 మెంబర్స్ ఉంటే ఆ వ్యాన్‌లో మనకి లయన్ సఫారీకి తీసుకెళ్తారు. ఇంకా మేము వెళ్ళలేదు. మా చిట్టోడు గూడా ఉన్నాడు గదా! అంత చిన్న బిడ్డని తీసుకొని అవసరం లేదనుకోని నెక్స్ట్ డేకి ప్లాన్ చేసేసాము. ఇంకా హోమ వాళ్ళైతే ఇక్కడ అన్నీ గూడా బర్డ్స్ ఎంజాయ్ జేస్తున్నారు. ఓకే ఓకే సరే అన్న వీళ్ళ దాంతో చేద్దాం. ఏమేమి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండా? The boats are active and noisy and spend most of their time on feeding them. They will travel more than 30 miles away. కావాలా ఎట్టా ఇంటికి తీసుకెళ్దామా దాన్ని చిక్కి అర్జుడు 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 బాగుంది బాగుందా దా హోమ. చూసావా లైన్ మరి అది ఏం చేస్తుంది సార్ రాను బర్డ్స్ ఇలా మంకీస్ ఇలా చిన్న చిన్న వాటి దగ్గర దిగి చూద్దాం. యానిమల్స్ దగ్గర అస్సలొద్దు అనుకున్నా. కానీ వీళ్ళు టైగర్ చూసేసరికి పిల్లలు అస్సలు ఒప్పుకోలేదు. వెళ్ళాలి, వెళ్ళాలి దగ్గరికి ఫెన్సింగ్ దగ్గరికి వెళ్లి చూద్దామని మొండి పట్టుబడితే ఇంక దిగామనమాట. అది కూడా మంచిగా చిల్ అవుతుంది. అస్సలు మంచిగా రెస్ట్‌లో ఉందనమాట. ఎవరిని పట్టించుకోలేదు. వీళ్ళేమో లేస్తదేమో దాన్ని చూద్దాం, చూద్దామని చాలా సేపు ట్రై చేశారు. ఇంకా అది అస్సలు మంచిగా చిల్ అవుతుంది. ఇక్కడైతే మాకు ఓన్లీ ఒక్క టైగరే కనిపించింది మేము వెళ్ళినప్పుడు. ఇంకా హోమ అయితే ఫుల్ ఎక్సైటెడ్ అనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయింది. టైగర్ అండ్ ఎలిఫెంట్ వ్యూస్ అయితే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిందనమాట. అమ్మని చూడు చిక్కిరా
ఇదే అండి మా ఫస్ట్ విజిట్ జూకి. ఐ మీన్ హోమా అండ్ మా చిట్టోడితో మా పిల్లలిద్దరికీ ఫస్ట్ విజిట్ అనమాట జూకి వెళ్ళడం ఇలా. మా చిట్టోడికి ఏం జూసాడో, ఏం గుర్తుందో తెలీదు గానీ, హోమాకైతే కొన్ని కొన్ని గుర్తున్నాయి. అండ్ మేము మొత్తం అసలు కవర్ చేయలేకపోయాము. అంటే క్యాప్చర్ చేయలేకపోయాము. చూడడం అయితే అన్నీ చూసింది గానీ, నేను క్యాప్చర్ చేయలేదనమాట. పిల్లలు పట్టుకోవడంలోనే బిజీ అయిపోయాము. ఇంగ ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళాం గదా! యానిమల్స్ దగ్గర ఎందుకులే అని జెప్పి ఒకరినొకరిని ఎత్తుకొని ఇలా పిల్లల మీదే ఎక్కువ కేర్ తీసుకుంటూ అసలు క్యాప్చర్ చేయలేదనమాట. సో, ఇక్కడ చూపిచ్చిన వరకు నేను కొన్ని డీటెయిల్స్ గూడా కొన్ని గాదు, అక్కడ మీకు తెలియాల్సిన డీటెయిల్స్ అయితే మోస్ట్‌లీ అన్నీ చెప్పాను. సో, ఎంట్రీ టికెట్ ఏంటి, హాలిడేస్ ఎప్పుడు, మనకి లోపల ఎలాంటి వెహికల్స్ ఉంటాయి అన్నీ గూడా చెప్పాను. టైమింగ్ అయితే మార్నింగ్ 8:30-5 పీఎం వరకయితే మనకి ఇది ఓపెన్‌లో ఉంటదనమాట. ట్యూస్‌డేస్ హాలిడేస్. ఇంకా రెంటెడ్ వెహికల్స్ గూడా ఉంటాయి లోపల మనకి. సైకిల్, స్కూటర్ ఇలాంటివి. ఇంకా వాళ్ళ ఓన్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌కైతే ఇది ఐ మీన్ పర్ పర్సన్‌కి ఇంత అని చార్జ్ చేస్తే తీసుకెళ్తారనమాట. సో, గైస్ ఇదండి మా జూ పార్క్ వీడియో. సో, మీకందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. నాకు తెలిసినంత వరకు డీటెయిల్స్ అన్నీ గూడా మీతో షేర్ చేసుకున్నాను. డెఫినెట్‌గా యూజ్‌ఫుల్ అవుతుంది. ఎప్పుడైనా ట్రిప్స్‌కి రావాలి బయటున్న వాళ్ళు అండ్ ఈ జూని విజిట్ చేయాలనుకున్న వాళ్ళకి మోస్ట్‌లీ అన్ని డీటెయిల్స్ అయితే చెప్పేసాను. సో, మా హోమ చూడండి ఫుల్ ఎక్సైట్ అయిపోయింది. యానిమల్స్ అన్నీ చూసా అని జెప్తుంది. సో, గైస్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. దిస్ ఈస్ పుష్ప భూపాల్.